హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. కమ్మకమ్మని రవ్వ బర్ఫీ. ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతోటి ఇలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన ఈ రవ్వ బర్ఫీని చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చూపించబోతున్నాను. అన్నీ మనకి ఈజీగా అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్. ఇది వీడియో చూస్తే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఈజీ స్వీట్స్ చేస్తే మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది కదండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా ఈ స్వీట్ చేసి చూపించండి. వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అలాగే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము రవ్వ బర్ఫీ యొక్క ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఇలా ఒక బాండీ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా మనము వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 2 కప్పుల వరకు పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న బొంబాయి రవ్వ క్వాంటిటీకి 2 కప్పుల పాలు సరిపోతుంది. ఇలా మనం పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ టైంలో మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీంట్లోకి మనము బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ వచ్చేసి 1.5 కప్పు వరకు తీసుకున్నాను. వీటిని మనము నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అది వేయించేటప్పుడు మనకి మంచి అరోమా కూడా రావాలి. ఒక 5 లేదా 7 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఈ టైంలో మనము కొద్దిగా జీడిపప్పుని తీసుకోవాలి. ఇలా 7 నుంచి 8 వరకు జీడిపప్పులని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు కూడా బాగా మరిగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బాగా వేయించుకున్న రవ్వలో మనం ముందుగా మరిగించి చల్లార్చిన పాలని వేసుకోవాలి. పాలు ఒకేసారిగా వేసుకోవద్దండి. కొద్దిగా పాలని తీసుకుంటూ మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి పాలని వేసుకుంటే ఏంటంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. సో అలా కాకుండా మనం ఇలా కొద్దిగా పాలని వేస్తూ ఇలా మనం రవ్వని కలుపుతూ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 కప్పుకి 2 కప్పుల వరకు పాలు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా మీరు క్వాంటిటీని చూసుకుంటూ పాలని వేసుకోవాలి. ఇలా మనము పాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం ఇదంతా కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ అనేది బాగా పాలల్లో మిక్స్ అయిపోవాలి. ఇలా మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనము షుగర్ వేసుకొని లో ఫ్లేమ్లో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగిపోవాలండి. ఇలా మనము కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, నాకు షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది, బాగా మిక్స్ అయిపోయింది. ఇలా మనము ఒక 2 లేదా 3 నిమిషాల వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇది దగ్గరికి రావాలి. ఎందుకంటే మనకి షుగర్ వేసాక కొంచెం మెల్ట్ అయిపోయింది కదా, ఇలా మనకి పల్చగా వస్తుంది. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం దగ్గరికి వస్తుంది. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పు మనము ముక్కలుగా చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు మొత్తం దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. సో ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా 2 లేదా 3 వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి. స్వీట్నెస్లో మనకి ఇలాచీ కంపల్సరీ కదండి. ఇలా మనం ఇలాచీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది మనకి కంప్లీట్గా ఇలా దగ్గరికి అయిపోవాలండి. ఒక 2 నిమిషాల వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఏ విధంగా అయ్యిందో. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇది చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము ఒక బాక్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ ఇలాంటి బాక్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా స్టీల్ బాక్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. దానికి ఇలా మనం మొత్తం కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా మనం బాగా నెయ్యి అప్లై చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉంది కదండి రవ్వ మిశ్రమం, దీంట్లో వేసేసుకోవాలి. ఇలా బాక్స్ అంతట్లో కూడా ఇలా వేసుకొని బాక్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మనం కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. నెయ్యి అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. అందుకే ఇక్కడ నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను.
ఇప్పుడు మనము 2 నిమిషాల తర్వాత ఇలా మనం సైడ్స్ అంతా కూడా ఇలా ఒక నైఫ్ తీసుకొని మనం సైడ్స్ అంతా కూడా కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని దీన్ని మనం రివర్స్లో వేసుకోవాలి. ఇలా రివర్స్లో వేసుకొని ఒక్కసారి మనం ట్యాప్ చేసుకుంటే మనకి మంచి బర్ఫీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనము మీకు నచ్చిన ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను కొద్దిగా బాదం వేసుకుంటున్నానండి. ఇలా బాదం వేసుకుంటే ఏంటంటే లుకింగ్ వైజ్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మనము ఎంత ఈజీగా చేసి చూపించానో చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంత ఈజీ అయిన స్వీట్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త వంటకం కావాలంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.